పోరాలకు పరీక్షలు పెట్టి పేపర్లు దిద్ది ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకే ఫస్ట్ ర్యాంక్ ఇస్తారు. ఆటల పోటీలు సుతా అంతే. 10 మందికి పోటీ పెడితే ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే గాజెట్టే ఫైనల్కి పోతుంది. అండ్ల గెలిచిన వాళ్ళే విజేతలు, వాళ్ళకే ప్రైజులు ఇస్తారు. ఇక లక్కీ లాటరీలు, లక్కీ డ్రాలు తీస్తే అండ్ల సుతా 100 మంది పోటీ ఉంటుంది. అదృష్టం ఉన్నోళ్ళకు తగులుతుంది. కానీ గిడ పోటీ లేదు, సెలెక్ట్ చేసినోళ్ళు లేరు. కానీ ఓ పెద్ద అవార్డు ఓ పెద్ద సార్కి ఇచ్చిండ్రబ్బా. ఏహే ఎవలో ఏసుడేందని సారే మెడలేసుకోవట్టే. సంబురం చూడుండ్రి, చిన్నగా లేదు. ఇక ట్రంప్ గారు దునియా శాంతి దూత. మరి నోబెల్ ప్రైజ్ రాలేదన్న రందిని పక్కకు పెట్టి ఫీఫా పీస్ ప్రైజ్ చేతిలో పెట్టింది ఫుట్బాల్ ఆటల సంఘం. ఈ అవార్డు పెట్టిందే ఇప్పుడు, ఫస్ట్ ఇచ్చిందే ఈ సారుకు. అంతేకాదు పోటీకి ఎవ్వరు రాలేదట. ట్రంప్ కు ఇంకెవ్వరు సాటి లేరట. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపిన 6-7 దేశాల నడుమ పంచాది దెంపినా అంటాడు అమెరికా అధ్యక్షుల వారు. అయితే సారుకు నోబెల్ ప్రైజ్ కావాలని మస్తు కాయిషుండే. నాకే ఇయ్యాలే, నాకు కాకుండా ఇంకెవలకిస్తారని దమ్కి లెక్క మాట్లాడినా అది రానందుకు నారాజయిండు. ఇంతల్నే ఇది వచ్చిందన్నట్టు. కానీ ఫుట్బాల్ ఆటల సంఘం అవార్డులు ఇస్తే ఆటగాళ్ళకి ఇయ్యాలి గాని లీడర్లకి ఇచ్చుడేంది? అది కూడా పోటీకి లేకుండా ట్రంప్ గారి మెడలేసుడేంది అని చాలా మంది గుస్సా అవుతుండ్రు. ఎవ్వలేమనుకుంటే నాకేంది, నాకైతే శాంతి అవార్డు వచ్చిందనే సంబురంలో సారున్నాడుల్లా.